శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అస్సలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా నా వీడియోస్ చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16 మార్చి నుంచి 22 మార్చ్ అంటే 16th మార్చ్ నుంచి మార్చి 2025 ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది, మేషరాశి నుంచి కన్యారాశి వారి వరకు కూడా ఫలితాలు ఎలా ఉంటాయి ఈ ప్లానెటరీ పొజిషన్ వల్ల ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అంటే ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు, అవన్నీ కూడా మనకి కావాలి. మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినా, లేకపోతే నాతో మాట్లాడినా, లేకపోతే మీరు నాకు పంపించేసినా నేను చూస్తాను, మీతో మాట్లాడతాను కూడా. అంతేకాకుండా ముహూర్తాలు పెట్టడంలో కూడా మనం చేస్తూ ఉంటాము. గృహప్రవేశ ముహూర్తాలు కానీ, పెళ్లి ముహూర్తాలు కానీ, ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా మన ఆది అస్ట్రాలజీ తరఫున నేనే చేస్తూ ఉంటాను. నేను ఈ ఫీల్డ్లో ఆల్మోస్ట్ 1985 నుంచి ఉన్నాను. అంతకుముందు కాస్ట్ అకౌంటెంట్, చార్ట్ అకౌంటెంట్, CMA, సరే అవన్నీ ఇంతకుముందు చెప్పాను. అవన్నీ దానికంటే ముందర కూడా మనం ఈ వారం రోజుల ఫలితాలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంటే 16th మార్చి నుంచి 22nd మార్చ్. వృశ్చిక రాశి వారికి చంద్రుడే మీ రాశిలో ఉన్నాడు. ఎప్పుడు నీచస్థితిలో ఉన్నాడు కదా, 18, 19, ఉన్న 18th and 19th అనమాట. గురుదృష్టి కూడా ఉంది కాబట్టి చక్కగా హ్యాపీగా ఆనందంగా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, సరదాగా ఉంటారు, తెలివిగా ఉంటారు. తర్వాత మీరు సీక్రెసీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒక పట్టాన్ని మీరు మీ యొక్క రహస్యాలను బహిర్గతం చేయరు. అది కుటుంబ రహస్యాలు అవ్వనివ్వండి, ఏదైనా సరే మంచివారు, అలా చెప్పకూడదు ఏది కూడా. సో అలా ఉండడం వల్ల మీకు గజకేసరం ఏర్పడి ఈ వారంలో మీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. అంతేకాకుండా 21, 22 తారీఖులో కూడా ధన ప్రాప్తి కలగబోతోంది. అలాగే మీకు సంగీతంలో బాగా సాధన చేయబోతున్నారు. సినిమా రంగంలో పాట పాడుతుంటారు కదా, సినిమా రంగం కానీ టెలివిజన్ రంగంలో కానీ, అలా మీరు పాట పాడుతుంటారు కదా. పాట పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉందండి. 21, 22, 21st and 22ndలో వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ పెరగబోతోంది. ఒక్క శనీశ్వరుడు యొక్క ప్రాబ్లము మీకు ఉందండి. మీకు ఆల్మోస్ట్ ఆయన ప్రాబ్లం ఏం కాదు. పైగా ఎండింగ్ ఆఫ్ దశ వచ్చేసింది. అంటే 22 తారీఖు వరకు అంటే ఆల్మోస్ట్ శని మారిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే 4th భావంలో శని చిన్న ఇబ్బందులు ఏమైనా కలిగిస్తాడేమో తప్ప, ఏమైనా అంటే తల్లిగారికి కానీ, అదే విద్యలో కానీ, అదే కొంతమంది వ్యవసాయదారులకి చిన్న ఇబ్బంది కలిగిస్తాడు. ఏదైనా పంచమస్థానంలో రవి, బుధ, శుక్ర, రాహువులు అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుందండి. పంచమంలో రవి, బుధులు సంతానం వలన యోగ్యత. సంతానం వలన యోగ్యత అంటే మీ సంతానమే మీకు రక్షగా ఉంటారు, సపోర్ట్గా ఉంటారు. వాళ్ళ వల్ల ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతూనే ఉంటుంది. అలాగే ప్రేమ వ్యవహారాలు చాలా బాగుంటాయి. బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల భూములు కొనుగోలు చేస్తారు. కళారంగ అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. రవి రాహుల్ కాంబినేషన్ పంచమస్థానంలో తప్పు కదా, తప్పే. కానీ రవి ఇచ్చే ఫలితాలు, మిక్కిలి శుభఫలితాలు రాహువే ఇచ్చేస్తాడు. అంటే పుత్రిక సంతాన యోగం ఖచ్చితంగా ఉంటుంది. కానీ శత్రు భయం ఉంటుంది, రోగ భయం, రుణ భయాలు కొద్దిగా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఏదేమైనా సప్తమ స్థానంలో గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే ఈ నెల 18 నుంచి 28 వరకు కూడా శుక్రమూఢమే ఉంది. శుక్రమూఢంలో శుభకార్యాలు చెయ్యరు కాబట్టి ఆ 18 నుంచి 28 వరకు కూడా శుభకార్యాలు ఏముండవు. ఆల్మోస్ట్ అంతా కూడా మనకి కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత, ఉగాది తర్వాత నుంచే ఉంటాయి. ఏదైనా సప్తమంలో గురుడు ఉన్నాడు కాబట్టి వ్యాపారాభివృద్ధి, చక్కగా సంబంధాలు కుదిరిపోవడం, పెళ్ళిళ్ళు అయిపోతూ ఉండడము, శుభకార్యాలు జరగడము, అలాగే మీ బిజినెస్ పార్ట్నర్స్ పెరగడము, మీ వ్యాపార విస్తరణ బాగా ఉండడం జరుగుతుంది. అని అష్టమ స్థానంలో కుజుడు కరెక్టే. ఎందుకు 6వ ఇంటి వాడిగా 8వ ఇంట్లో ఉన్నాడు. కానీ తప్పు. ఎందుకు అష్టమ స్థానంలో కుజుడు తప్పు కదండి. అంటే యాక్సిడెంట్స్ కానీ, చిన్న ఇబ్బందులు కానీ అలా కలిగిస్తూ ఉంటాడు. కానీ వాటి నుంచి తప్పించేది చేస్తూ ఉంటాడు. 6వ ఇంటి వాడు అయ్యాడు కదా, వాటి దగ్గర తప్పిస్తాడు. యాక్సిడెంట్స్ కానీ, చిన్న ఇబ్బందులు కానీ
వాటి నుంచి మళ్ళీ ప్రమాదాల నుంచి కాపాడుతాడు. అలాగే అనారోగ్య సమస్యలు సృష్టిస్తాడు, ఆయనే మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. అందుకని చూడండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసే వాళ్ళకి, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేసే వాళ్ళకి, నిరంతరం సుబ్రహ్మణ్య స్వామి పూజిస్తున్న వాళ్ళకి కష్టాలు ఉంటాయటరా? ఏం ఉండవు. సుబ్రహ్మణ్యుడే ఆ బాధ్యత తీసుకుని రక్షగా కాపాడుతూ ఉంటాడు. అది అదృష్టం అంటే. సరే, అది పక్కన పెడదామండి. ఏదేమైనా మీకు తీర్థయాత్ర చేయడానికి, విదేశాలు వెళ్ళడానికి చక్కటి అవకాశాలు మీకు ఉన్నాయి. ఏదేమైనా మీరు చేస్తున్న ఉద్యోగ భద్రత చాలా బాగుంది. ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి మరీ చెప్తున్నానండి, వాళ్ళకి కష్టపడి చదవండి. గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు అన్నిటికంటే యోగ్యమైన ఏంటంటే లాభస్థానంలో చంద్రుడితో కలిసిన కేతువు, గురుడు, కుజుడు, మొత్తం 6 గ్రహాల యొక్క దృష్టి లాభస్థానానికి ఉందండి. గొప్ప అదృష్టం. అంటే ఫైనాన్షియల్గా బాగా సౌండ్గా ఉంటారు. అంటే ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. మీరు సినిమా రంగం అవనివ్వండి, మీ వ్యాపార రంగంలో అవనివ్వండి, లేకపోతే మీరు చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఏమైనా బెనిఫిట్స్ రావడం ఉంటుంది కదా, ప్రమోషన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి అవనివ్వండి. అలాగే ఏదైనా సరే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారంలో సంపదలు పెరగబోతున్నాయి అన్న అతిశయోక్తి లేదు. సో ఈ విధంగా చాలా బాగుందండి. మీకు మీ రాశి వారికి గురుబలం చాలా బాగుంది. కాబట్టి మీరు అసలు యాక్చువల్గా చేసుకోవాల్సిన పూజ ఆంజనేయ స్వామికి ఆరాధన, శివాభిషేకాలు, విష్ణు ఆరాధనలు, విష్ణు దేవాలయాలు సందర్శించడం వల్ల సకల శుభాలు కలగడమే కాకుండా అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు.